ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికే ఐకూ నియో 7 Pro ఒకవేళ మీ బడ్జెట్ కనుక అంటే అమెజాన్ లీక్ చేసినటువంటి ప్రైస్ ప్రకారంగా చూసారన్నట్లయితే 34,000 33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ఫోన్ తీసుకొని రాబోతున్నారని, ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కనుక ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయితే బిగ్ బ్లాస్ట్ అని నేను చెప్తాను. ట్రూలీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఎందుకంటే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు ఎడిషనల్ గా డిస్ప్లే అలాగే గేమింగ్ కోసం డెడికేటెడ్ గా మరొక చిప్ ని కూడా ఇందులో తీసుకొని రావడం జరిగింది. మరిన్ని విషయాలు వీడియో అన్బాక్స్ చేసి బాక్స్ కంటెంట్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నియో 7 ఐకూ అనే బ్రాండింగ్. టాప్ మీరు చూసారంటే దీని వేరియంట్ ఇక్కడ మనకు పంపించింది 12+256GB వేరియంట్. అలాగే బాటమ్ మీరు చూసారంటే జస్ట్ సీల్ ఉంది అంతే. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ అయితే మనం పక్కకు పెట్టేసి మరికొన్ని ఐఎంఈ నెంబర్ అలాగే సీరియల్ నెంబర్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్, దీంతో పాటు మనకు ఒక TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఒక పేపర్ వర్క్, ఆఫ్ కోర్స్ వారంటీ కార్డ్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దీంతో పాటు 120 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ తో పాటు టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో హియర్ ఇట్ ఈస్ ఫియర్లెస్ ఫ్లేమ్ అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన వాడుక భాషలో ఆరెంజ్ కలర్. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ తోటి అలాగే ఐకూ అని చెప్పి 3D ప్రింటింగ్ తోటి మనకి ఇక్కడ అంటే ఎంబోస్డ్ కాకుండా లోపల సైడ్ ప్రెస్డ్ వైజ్ గా మనకు తీసుకొని రావడం జరిగింది. విచ్ ఈస్ డిజైన్ పరంగా మాత్రం చాలా 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 బాగుంది. దీంతో పాటు మరొక కలర్ కూడా ఉంటుంది డార్క్ స్ట్రోమ్ అనేటువంటి పేరుతో. బట్ ఆరెంజ్ కలర్ అయితే ట్రై చేయండి. అదేనండి ఫియర్లెస్ ఫ్రేమ్ అయితే ట్రై చేయండి. సింప్లీ కూల్ గా ఉంది. బాడీ అంతా కూడా వీళ్ళు పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ కి సంబంధించినటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. యూజువల్ గా వివో అలాగే ఐకూ ఫోన్స్ లో ఇదే మనం కామన్ గా చూస్తుంటాం. అండ్ బై ద బై దీంట్లో మనకి IP52 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటి అన్నిటికైతే సస్టైన్ అవ్వగలదు. ఈవెన్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటర్ లోపలికి వెళ్ళటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అలాగే సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. అలాగే టాప్ మీరు చూసారు అన్నట్లయితే IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మనకి డ్యూయల్ కెమెరా, యాక్చువల్గా ఇక్కడ ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి బట్ హైలైట్ చేస్తున్న ఇందులో డ్యూయల్ కెమెరా అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ ఫ్లాష్ తో సహా. ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. దీని థిక్నెస్ వచ్చేటప్పటికే అరౌండ్ మీకు 8.9 mm మీకు రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్ గా. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికే అక్షరాల 196 grams. సో ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే అంటే ట్రాన్స్పరెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి లోపల ఉండేటువంటి డిజైన్ కావచ్చు, కలర్ కావచ్చు, ఎలాంటిది డ్యామేజ్ కాకుండా ప్రాపర్ గా వీళ్ళు కాన్ఫిగర్ చేసినట్లే. అండ్ ఈవెన్ దీంట్లో మనకి సైడ్ గ్లాసెస్ దగ్గర కార్నర్స్ లో మనకు కొంచెం TPU కేస్ హైట్ రావటం వల్ల ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారి కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. 4 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో ఇది 5G ప్రాసెసరే. లాస్ట్ ఇయర్ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా ఈ ప్రాసెసర్ అయితే చూసాం. ఇప్పుడు మిడ్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ అయితే మనం చూడబోతున్నాం. ఆఫ్ కోర్స్ చాలా ఫోన్స్ లో కూడా మనం చూడబోతున్నాం ఇదే సంవత్సరంలో. ఇక దీంట్లో మరొక ఇంటెలిజెంట్ గేమింగ్ చిప్ ని అయితే తీసుకొచ్చారు. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు బెటర్మెంట్ తీసుకొని రావడం కోసం, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు BGMA ఆడుతున్నారు, లేదన్నట్లయితే న్యూ స్టేట్ ఆడుతున్నారు. ఈ గేమ్స్ అన్నింటినీ కూడా సాధారణంగా మనం 90 FPS సపోర్ట్ అయితే చూస్తుంటాం వెరీ కామన్ గా. ఇది 90 FPS కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ 90 FPS ఇది 120 FPS కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్మీడియట్ గా మనకు కొన్ని ఫ్రేమ్స్ ని యాడ్ చేయడం వల్ల మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా 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 స్మూత్ గా ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఇది రియల్లీ హైలైట్. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్, మీరు ఏ గేమ్ అయితే ఆడుకోవాలనుకుంటున్నారో ఆ గేమ్ ను ఓపెన్ చేయండి. రైట్ సైడ్ మీకు కంట్రోల్ ప్యానల్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సింపుల్ గా గేమింగ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ అని అలాగే మోషన్ కంట్రోల్స్ కూడా, అంటే కొంచెం గేమింగ్ సెంట్రిక్ గా కస్టమైజ్డ్ ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇంక్లూడింగ్ 4D గేమ్ వైబ్రేషన్స్ తో సహా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. విచ్ ఈస్ కూల్ థింగ్. ముఖ్యంగా ఒకవేళ మీరు గనక హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే, హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ మీరైతే ట్రై చేయాల్సిందే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇదే కాదు, దీనివల్ల మన గేమ్ ఆడేటప్పుడు గేమింగ్ లో కూడా మనకి HDR ఎక్స్పీరియన్స్ అయితే ఇది తీసుకొస్తుందని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. అంటే
డిస్ప్లే యొక్క క్వాలిటీ మరింత బెటర్ ఇంప్రూవ్మెంట్తో మనం ముందు తీసుకుని రావడం జరుగుతుంది. సో క్రిస్టల్ క్లియర్గా కలర్ఫుల్గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది మరొక ఫీచర్. ఇక ఇదే ఐజీసీ చిప్ వల్ల మనకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసికలీ గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా మనకు పవర్ కన్సంప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా, అలా జరగకుండా కంట్రోల్డ్ గా అండ్ పవర్ ఎఫిషియెంట్ గా ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ వర్క్ చేసే విధంగా ఈ ఐజీసీ చిప్ అయితే మనకు వర్క్ అవ్వడం జరుగుతుందంట, విచ్ ఈస్ కూల్ థింగ్. అంటే ఇది ప్రాసెసర్ తో పాటు మరొక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లాగా, ఇంకా చెప్పాలంటే మనం ల్యాప్టాప్స్ లో డెస్క్టాప్స్ లో చూస్తుంటాం చూసారా, సేమ్ అదే విధంగా. ఇంకా గేమింగ్ కోసం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న వాళ్ళందరికీ కూడా దీనిలో మనకు కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ దీంట్లో మనకి గేమింగ్ మోషన్ కంట్రోల్స్ అయితే తీసుకొచ్చారు. బేసికల్లీ దీనివల్ల మీరు అంటే ఇందులో ఉండేటువంటి అడ్వాన్స్డ్ జైరోస్కోప్ తోటి లెఫ్ట్ అలాగే రైట్, ఒకవేళ మీరు పబ్జీ ఆడుతున్నా కానీ డైరెక్షనల్గా మీరు గేమ్ని టిల్ట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు కొన్ని యాక్షన్స్ని సెట్ చేసుకొని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కార్ రేసింగ్ గేమ్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక హ్యాండీగా గేమ్ ఆడాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే 4030 mm2కి సంబంధించినటువంటి లిక్విడ్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కంపేర్డ్ టు ఐకూ నియో 6 కన్నా కానీ ఆల్మోస్ట్ 165% సైజ్ ఎక్కువగా మనకు రావడం జరగడం వల్ల మొబైల్ ఫోన్ అనేది త్వరగా హీట్ అవ్వదు. ఈవెన్ ఎంత మీరు హార్డ్ కోర్ గేమింగ్ ఆడినా కానీ అండ్ ఈవెన్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా దీని లోపల ఉండేటువంటి టెంపరేచర్స్ అన్నీ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇది ప్రాబబ్లీ మనం యూస్ చేస్తుండగా మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎనీవే ఫుల్ రివ్యూలో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా దీనిలో ఉండేటువంటి టచ్ శాంపిల్ రేట్ ఏదైతే ఉందో మీకు అప్ టు 1200 హెడ్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. సో టచ్ ఏదైతే ఉందో చాలా 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 స్మూత్ గా రావడంతో పాటు ఆ గేమింగ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, ఒక ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ లాగా. ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే, ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ గేమింగ్ పరంగా ఇది బీస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇది గేమింగే కాదు, AnTuTu స్కోర్ లో కూడా అప్రాక్సిమేట్లీ 1.3 మిలియన్ స్కోర్ చేయటం అయితే జరిగింది, విచ్ ఈస్ క్రేజీ. అండ్ దీంతో పాటు ఆపరేటింగ్ సిస్టంలో మీకు డే టు డే యూసేజ్లో ఎలాంటి హ్యాంగ్స్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇది 5G చిప్ కూడా. ఓవరాల్గా మీకు 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్. ఈవెన్ నేను ఎయిర్టెల్ అలాగే జియో రెండింటిని ప్లేస్ చేసి చూశాను, ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా మీరు ప్రాపర్గా 5G కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ఇందులో యూటిలైజ్ చేయడం జరిగింది. అలాగే UFS 3.1 స్టోరేజ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా ప్రాపర్గానే ఉన్నాయి. అండ్ ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్గా ఇదైతే వర్క్ చేయగలదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ రావడం జరుగుతుంది, 8GB ప్లస్ 128GB, అలాగే 12GB ప్లస్ 256GB. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 256GB. అడిషనల్ గా మెమరీ కార్డ్ తోటి మీరు ఎక్స్పాన్షన్ అయితే చేయలేరు. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే ఇక్కడ మీకు హై ఎండ్ వేరియంట్కి వెళ్ళిపోవాలి. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఓకే, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. లో లైటింగ్ కావచ్చు, లేదన్నట్లయితే ట్రావెలింగ్ లో లేదా మూవింగ్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ లో షేక్లెస్ ఇమేజెస్ ని మీరు క్యాప్చర్ చేయడంతో పాటు HDR కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని చెప్తాను. పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి మరొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని ఇంక్లూడ్ చేయకుండా ఉండుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే దీంట్లో మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉంది, 8 మెగాపిక్సెల్, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదా స్ట్రీట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఓకే, క్వైట్ డీసెంట్ అనే నేను చెప్తాను. కెమెరా పరంగా ఓకే, బట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై దీంట్లో వాడినటువంటి సెన్సార్ GN5 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ లో లైటింగ్ లో కూడా ఫోటోగ్రాఫ్స్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే ఉన్నాయి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్. బట్ ఆ సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా కొంచెం న్యాచురల్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 4K 60fps లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080-30 మాత్రమే. అట్లీస్ట్ ఫ్రంట్ 1080-60fps ని తీసుకొస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదా అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో మీకు 1080-60 అలాగే 4Kలో 30 దాకా సపోర్ట్ చేస్తుంది, కానీ 60లో అయితే ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 4K 30లో కూడా ఓకే అని అంటాను. బట్ 1080-60లో మాత్రం మీకు బెటర్ వీడియో క్వాలిటీ రావడం జరుగుతుంది. స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. దీనిలో మీకు Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇది మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, దీంట్లో బ్లాట్వేర్ కూడా ఉంది. ఇంత ప్రీమియం సెగ్మెంట్లో అంటే మిడ్ రేంజ్లో ఫ్లాగ్షిప్ కాబట్టి ఈ బ్లాట్వేర్ని
తీసుకొని రాకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మీకు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ లేదు మీరు వీటిని రిమూవ్ చేసేసుకోవాలనుకున్నా కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. లేదా సెట్టింగ్స్లోకి వెళ్ళి హోమ్ స్క్రీన్ మీద ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసెంజర్ యాప్ ని ప్రొవైడ్ చేశారు. బై డిఫాల్ట్ గా కాల్ రికార్డింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇందులో యాప్స్ లోకి వెళ్ళండి. ఎనేబుల్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫోన్ అండ్ కాంటాక్ట్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీకు దీన్ని ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే బై డిఫాల్ట్ గా IQoo కి సంబంధించినటువంటి డైలర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ ప్లస్ AMOLED డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి బెజల్స్ 3 వైపులా బానే ఉంది కానీ కింద బాటమ్ చిన్న దగ్గర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ పర్వాలేదు, మాక్సిమం వీళ్ళైతే ఆ డిస్ప్లే కంట్రోల్ చేయడానికి అంటే డిస్ప్లే బెజల్ ని తగ్గించడానికి ట్రై చేశారు. అండ్ బై ద వే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. ఇక్కడ 144 తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో యూస్ చేయాలనుకుంటున్న అప్ టు 1300 నిట్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాగా 2160 PWC డిమ్మింగ్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీరు లో లైటింగ్ లో ముఖ్యంగా రాత్రులు బెడ్రూమ్ లో మీరు ఫోన్స్ ని యూస్ చేస్తున్నప్పుడు ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉన్నాయో తక్కువగా రావడం వల్ల మీకు ఐకి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈవెన్ ఇది బ్లూ లైట్ ఫిల్టర్ ని కట్ ఆఫ్ చేయడంతో పాటు టీవీ రిహన్లైన్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు కనుక OTT లవర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు HDR కాంటెంట్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేదన్నట్లయితే యూట్యూబ్ లో HDR కాంటెంట్ కావచ్చు. వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈవెన్ వీడియోస్ చూసిన కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బూస్టెడ్ గా, వైబ్రెంట్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి దీన్ని కూడా ఈ సెట్టింగ్ కూడా మీరు ఎనేబుల్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ బెటర్ కలర్స్ అలాగే బెటర్ వివిడ్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుందా? ఇందులో ఉండేటువంటి ఆడియో టెక్నాలజీ కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఆడియో లౌడ్ గానే ఉంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా బానే ఉంది. సో ఇందులో మనకి 60-40 రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి. ఇక్కడ కొంచెం మనకి లౌడ్ గా వస్తుంది. సో టాప్ లో ఇయర్ పీస్ దగ్గర నుంచి మనకు ఒక 40% ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. కానీ దీంట్లో వీళ్ళు స్మార్ట్ ఆడియోని తీసుకొచ్చారు. దాంట్లో డిఫరెంట్ ప్రొఫైల్స్ తోటి మీరు మూవీ వాచ్ చేసేటప్పుడు మీ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇదంతా కూడా కాస్ట్ కటింగ్ కోసం. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. కాంపాక్ట్ గా డిజైన్ చేయాలని చెప్పి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వలేదు. 120 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 8 minutes లో అండ్ 100% అనేది జస్ట్ కేవలం మీకు 25 minutes లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అన్నట్లయితే జస్ట్ దీన్ని 5 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 2 hours 10 minutes దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందని చెప్పి కంపెనీ చెప్తుంది. సో మనం ఎంత హెవీగా వాడినా 1.5 hour అయితే అంటే 5 minutes ఛార్జ్ కి 1.5 hour బ్యాటరీ బ్యాకప్ అంటే ఇది సింప్లీ క్రేజీ. అండ్ ఇందులో మీరు ఈవెన్ 5G ఆన్ చేసుకున్నా కానీ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. 5Gలో మీరు పొద్దుగుకులు డేటా ఆన్ చేసి పెట్టారు అన్నట్టు ఆల్మోస్ట్ రాత్రికి అయితే మీరు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ 4Gలో మాత్రం ఏ డే మీకు పర్ఫెక్ట్ గా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ లో దీని గురించి నేను రివ్యూలో అయితే మాట్లాడతాను. ఇందులో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే వైఫై అలియన్ 6 మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి ఇందులో యూజ్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అండ్ మీ బడ్జెట్ సుమారుగా 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి గేమింగ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక నేను చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో రెగ్యులర్ యూసేజ్ కోసం అయితే కనుక వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి మరిన్ని ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ మంత్ లోనే చాలా ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఒక బెటర్ కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే గేమర్స్ కాకుండా నార్మల్ వాళ్ళైతే. ఇక దీంట్లో కొంచెం బెటర్ కెమెరాస్, ముఖ్యంగా ఫ్రంట్ 1080లో 60 FPS వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే చిన్న బడ్జెట్ కాదు కాబట్టి, 35,000 రూపాయల బడ్జెట్ కాబట్టి కొంచెం ఫ్రంట్ వీడియోస్ తీసుకునేటప్పుడు కూడా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎనీవే, ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు డీటెయిల్డ్ గా యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని నేను మీకు రివ్యూ రూపంలో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.